మాజీ మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు ఈ రోజున నా గురించి మాట్లాడటం జరిగింది. ఆయన ఎందుకు మాట్లాడారో, ఏ విధంగా మాట్లాడుతున్నారో ఆయనకు తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ నాకేదో ఎవరో స్క్రిప్ట్ ఇచ్చారని, ఆ స్క్రిప్ట్ ద్వారా నేను మాట్లాడటం మాటల మొత్తం వెనుక ఎవరో ఉన్న విధంగా మాట్లాడటం అనేది ఆయన అజ్ఞానానికి నిదర్శనం. ఎందుకంటే మాట్లాడే దాంట్లో కూడా 4.5 సంవత్సరాల పాటు పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు బయటికి వెళ్ళేటప్పుడు అనేక విధాలుగా మాట్లాడతారు, మూటలు సంపాదించుకుంటారనే విధంగా మాట్లాడటం జరిగింది. ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ గారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. నా గురించి నీకు తెలుసో లేదో కానీ నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం. సంపాదన కోసమో పదవుల కోసమో ఏదో విధంగా అరువులు చాల్చాల్సిన అవసరం లేదు. రాజకీయాలంటూ నాకు ఒక ఆలోచన విధానం ఉంది, నా ఒక వ్యక్తిత్వం ఉంది. మీరు మాట్లాడిన 4.5 సంవత్సరాల పాటు కూడా భజన చేస్తూ నేను ఎప్పుడు కూడా భజన చేసే సాంప్రదాయం, లేకపోతే ఒకప్పుడు పోవటం కానివ్వండి, అధికారం ఉన్నప్పుడు విర్రవీగటం కానివ్వండి, అధికారం లేనప్పుడు ఏదో విధంగా ఉండేటువంటి నైజం నాది కాదు. ఇప్పుడు కూడా ఏ విషయం మాట్లాడినప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి ఒకళ్ళు పొగడాలనో లేకపోతే ఒకరిని నిందించాలనే విషయం కాదు. సమాజానికి నా యొక్క ఉద్దేశాన్ని తెలియజేయటం నా బాధ్యత కాబట్టి చెప్పాల్సినటువంటి ఉద్దేశంతో నేను మాట్లాడటం జరిగింది. నేను మాట్లాడేటువంటి ముందుగా ఎవరికి పదవులు అనేకమైనటువంటి పదవులు ఇచ్చామని చెప్పేసి నేనేదో మాట్లాడుతున్నాను. నేను పదవులు ఇవ్వాలనే మాట మాట్లాడలేదు. నేను ఇప్పుడు ఎమ్మెల్సీనే, అదేవిధంగా శాస్త్ర మండలికి సంబంధించినటువంటి విప్పుని. పదవులు ఇవ్వాలనే మాటను ఎక్కడ కూడా మాట్లాడిన పరిస్థితి నేను ఒకటే, నా మనోవేదనల్లో ఒకటే. ఎందుకంటే నీకు నా గురించి మాట్లాడే అర్హత లేదేమో నేను అనుకున్నాను. ఎప్పుడొచ్చావు రాజకీయాలకి ఆలోచించు. 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేశావు. నా యొక్క రాజకీయ చరిత్ర 1985 నుండి రాజకీయంలో నేను ట్రేడ్ యూనియన్కు సంబంధించినటువంటి ఒక నాయకుడిగా, ట్రేడ్ కార్మికుడిగా నేను రాజకీయాల్లోకి రావటం జరిగింది. నా రాజకీయ చరిత్రలో గెలుపు ఓటములు ఉన్నాయి. నా రాజకీయ చరిత్రలో అనేకమైన అవమానాలు, ఆటుపోట్లు ఉన్నాయి. నేను ఎప్పుడు కూడా మొట్టమొదటి నుంచి కూడా ఎప్పుడు కూడా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు మెప్పు కోసమో ఎవరి లబ్ధి కోసమో రాజకీయాలు చేయలేదు. నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది, నాకంటూ ఒక ఆలోచన ఉంది. నా ఆలోచన విధానం ఒకటే. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఈ దేశ సంపదలో భాగం కావాలి. ఈ దేశంలో ఉంటే అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి. వాళ్ళ ఆర్థికం కానివ్వండి, సామాజికం కానివ్వండి, రాజకీయం కానివ్వండి చెందాలంటే ఆలోచన విధానంతో ఒక పేద వర్గానికి సంబంధించి, ఒక బడుగు బలహీన వర్గానికి సంబంధించినటువంటి నాయకుడిగా ఈ రోజున నేను ప్రయాణం చేస్తున్నాను. ఏం మాట్లాడుతున్నావు? ఎంపీకి సంబంధించినటువంటి పదవి ఇస్తానన్నారు, తీసుకోవట్లేదు అనే పరిస్థితి మాట్లాడాను. అదే చెప్తున్నా, నేను పదవుల కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు. నేను మాట్లాడిందా ఒకటే, బీసీలకు సంబంధించి పదవులు ఇవ్వలేదనే మాట ఎక్కడ మాట్లాడలేదు. పదవులు ఇచ్చారు, కానీ పదవులకు తగ్గట్టు గౌరవం కానివ్వండి, పదవులకు సంబంధించినటువంటి పవర్స్ సంబంధించి వాళ్ళ అధికారాన్ని రాజ్యాంగంలో కానివ్వండి, అదేవిధంగా
అధికారంలో కావాలని భాగస్వాములు కావాలంటే తగిన ప్రాధాన్యత కూడా ఇవ్వాలి. ఆ ప్రాధాన్యత ఇస్తున్నారా లేదన్నట్టు నేను ప్రశ్నించాను. నేను ఈరోజు చెప్పడం కాదు, వాస్తవాన్ని చెప్పాల్సిన బాధ్యత బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా. ఈరోజు నాకు బీసీకి సంబంధించి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారంటే అది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాలను చూసి బీసీ వర్గాలు తప్పనిసరి కూడా ఆకర్షితులవుతారు అనేటువంటి ఆలోచనతో పార్టీ ఇచ్చినప్పుడు కూడా బీసీ వర్గాలకి 2019కి ముందు బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా నమ్మాం. బీసీ వర్గాలందరూ ఓటేస్తాం. బీసీ వర్గాలను కష్టపడి చేసిన పరిస్థితుల్లో గౌరవం ఇవ్వటం లేదనేది నేను మాట్లాడా, కానీ పదవులు ఇవ్వలేదన్న మాట నేను మాట్లాడలేదు. పదవులకు కాదు, ఎందుకంటే అధికారంలో అంతర్భాగం కావాలా, రాజ్యాధికారంలో అంతర్భాగం కావాలంటూ ఆలోచన నాది, కానీ పదవులు ఇవ్వలేదనో పదవి విషయాల గురించి నేను మాట్లాడలేదు. మనం చూస్తున్నాం ఈ రాష్ట్రానికి సంబంధించిన పదవులు. ఎందుకంటే ఈ రోజున బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు అనేక మంది పదవులు పొందినటువంటి బీసీ వర్గాల వారికి కూడా మనోవేదన గురి చేస్తున్నారు. ఆత్మగౌరవానికి లేదనే విధంగా కూడా ఆ యొక్క విధానంగా మనోగతంగా కూడా అనేక విధాలు కూడా మనోగతంగా బాధపడే పరిస్థితి బీసీ వర్గాలు ఉండదు. వాస్తవం కాదనే విషయం కూడా నేను అనిల్ కుమార్ గారిని అడుగుతున్నాను. ఎవరినో విమర్శించాల్సిన అవసరం లేదు. ఈరోజు మీరే మాట్లాడారు, బీసీలకు సంబంధించినటువంటి చేశారన్నారు. నేను ఒకటే విషయం మనవి చేస్తున్నాను. ఎందుకంటే బీసీ వర్గాల కోసం మీరు చేయటం కాదు, బీసీ వర్గాల కంటే మేమందరం కష్టపడ్డాం. పార్టీ పెట్టక ముందు నుంచి కూడా మీకు తెలుసో లేదో కానీ పార్టీ పెట్టక ముందు మహానేత దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు మరణించినటువంటి నెలకే ఆయనపై మీద అభిమానంతో కానివ్వండి, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తప్పనిసరి కూడా ఆయన ఆలోచన విధానాలు ఆయన పెట్టిన అన్ని కార్యక్రమాలు అమలు జరుగుతాయి, పేద వర్గాలకి మేలు జరుగుతున్న ఉద్దేశంతో ఎవరు కూడా ఈ రాష్ట్రంలో ఎవరు బయటికి రానప్పుడు కూడా అప్పుడు పార్టీ పెడతారో లేదో తెలియని పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పల్నాడు ప్రాంతానికి సంబంధించి మేమందరం కూడా మద్దతు ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలా, ఆ రోజున దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలనే ఆలోచనతో దాదాపుగా వేల మందికి సంబంధించినటువంటి మా కార్యకర్తలుగా మేము పల్నాడు ప్రాంతం నుండి పిడుగురాల నుండి గాంధీ భవన్ దాకా కూడా పాదయాత్ర చేశాం. మరి ఆ రోజు పదవి కోసం చేయలేదే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెడతారు అనుకోలేదే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తారు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణించారు. నా ఆలోచన విధానం కూడా పేద వర్గాలకి న్యాయం జరుగుతుంది, పేద వర్గాలకి తగినంత గౌరవం జరుగుతున్నటువంటి ఆలోచనతో కూడా ప్రయాణం చేయట్లేదు. నేను ఎందుకంటే చెప్తున్నాను, పదవుల కోసం ఎంపీ కోసం నువ్వు అంటున్నావు, ఎంపీ ఇస్తామనే పరిస్థితి మాట్లాడేవాడిని. ఎంపీల కోసం, ఎమ్మెల్యే కోసం, ఎమ్మెల్సీల కోసం, పదవుల్ని అధికారాన్ని చలాయించడం కోసమో నేను రాజకీయం చేయట్లేదు కాదు. ఎప్పటికేమైనప్పుడు కూడా బీసీ వర్గాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలి. స్వేచ్ఛ సమానత్వంతో ఆత్మగౌరవంతో అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే ఆలోచనతో ప్రయాణిస్తున్న నేను తప్పనిసరి కూడా ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు రాష్ట్రం సంబంధించి బీసీ వర్గాలు ఆలోచిస్తున్నారు. బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది ఇప్పుడే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాలని ఆలోచన చేస్తున్నారు. నేను ఒకటే మనవి చేస్తున్నాను, బీసీ వర్గాలు ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా ఎవరు ఏం చెప్పినా ఏదో ప్రోత్సాహంతో నన్ను విమర్శించినప్పుడు కూడా నా ఆలోచన విధానం ఒకటి, మీ ఆత్మగౌరవానికి భంగం కలిగే విధంగా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా, మా స్వార్థ ప్రయోజనాలకి మిమ్మల్ని పెట్టుకునే విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని తాకట్టు పెట్టే పరిస్థితి, మీ ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా, బీసీ వర్గాన్ని సంఘటితపరిచే విధంగా ఉన్నటువంటి వివక్షత సంబంధించి కానివ్వండి, రాజ్యాధికారంలో ఏ విధంగా అంతర్భాగం కావాలా, రాజ్యాధికారం అంతర్భాగంగా కాటమే కాటు అధికారానికి సంబంధించి ఏ విధంగా మనం చేయాలంటే ఆలోచన కోసం ప్రయాణం చేసే వ్యక్తే కానీ బీసీ వర్గాలకు ఆలోచించాలా. నాయలు ఈరోజు నేను ఈ విధంగా మాట్లాడుతున్నానంటే అది అందరు ప్రజలకి, బీసీ వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విషయం. ఇది మీ ఆత్మగౌరవాన్ని పెంపొందించుకుని మాట్లాడి మీరు ఏ విధంగా ఒత్తిళ్ళు వచ్చినప్పటికీ అనేక విధాలుగా మీరు మాట్లాడినప్పటికీ కూడా వాస్తవాలు అర్థం చేసుకోమని కూడా బీసీ వర్గాలు కానీ బీసీ నాయకులు కానీ మనవి చేస్తున్నాను. నేను ఎందుకంటే మనవి చేసేది అనిల్ కుమార్ గారు కానీ మాట్లాడబోయే పెద్దలందరికీ వాస్తవాలు ఆలోచించాలి. ఈరోజు నీ పరిస్థితి ఏంటి అనిల్ కుమార్ గారు అని మీరు మాట్లాడుతున్నారు.
2014 సంబంధించి ఓడిపోతామన్న నా టికెట్ ఇచ్చారు. ఎంత హాస్యాస్పదమైన విషయం. అందరూ గెలుస్తారా? అందరూ ఇచ్చినట్టు ఈరోజు 170 సంబంధించినటువంటి సీట్లు ఉన్నాయి. ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా గెలుస్తారనే ఉద్దేశంతో ఇస్తాం, కానీ ఓడిపోతారనే ఉద్దేశంతో ఏ పార్టీకి సంబంధించి టికెట్ ఇచ్చే పరిస్థితి ఉంది. అంత మాత్రం కూడా మంత్రి చేసి అంత మాత్రం కూడా జ్ఞానం ఉండాల్సిన అవసరం లేదా? నేను అదే చెప్తున్నా. నీకు తెలుసో తెలియదో, నేను సర్పంచ్ అయినప్పుడు నువ్వు లాగులు కొట్టుకొని ఉంటావు. బహుశా నాకు తెలిసినంత వరకు కూడా 85 నేను సర్పంచ్, 85 నుంచి రాజకీయాలు నేను ట్రేడ్ యూనియన్కి పెట్టిన పరిస్థితి. ఆ నియోజకవర్గంలో 2 పర్యాలు గెలిచాను. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది మాట్లాడుకునే మాటలు. ఒక బలహీన వర్గాలకు సంబంధించిన నేను, ఒక పేద వర్గానికి సంబంధించిన నేను ఆ నియోజకవర్గంలో 1999 సంబంధించి 2004లో కూడా గెలవటం జరిగింది. 2009 టికెట్ ఇవ్వలేదు. మీరు మాట్లాడుతున్నారు 2014లో ఓడిపోయాడు కాబట్టి 2019 సంబంధించి గెలిచే మనిషికి టికెట్ తీసుకుని ఇచ్చామని మాట్లాడుతున్నారు. 2014 ఎందుకు ఓడిపోయా తెలుసు, ఏ విధంగా ఓడిపోయా తెలుసు. నా నాయకత్వానికి సంబంధించినటువంటి నా ఎదుగుదలకు ఇవ్వకుండా పార్టీకి సంబంధించిన పెద్దలే, అది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు, ఆయన దృష్టి కూడా తీసుకురావటం జరిగింది. 7,000 ఓట్లతో నేను డిఫీటెడ్ కావటం జరిగింది. నీకు తెలుసో తెలియదో, మన పార్టీకి సంబంధించిన వాళ్ళు 4,700 సంబంధించినటువంటి క్రాస్ ఓటింగ్ చేశారు. అంటే దాదాపు గెలిస్తే 3,000 ఓట్లతో 2,800 ఓట్లతో బయటపడాల్సిన విషయం అయితే నా ఎదుగుదలకి ఓరలేని వచ్చేస్తుంది. ఈరోజు నేను మనవి చేస్తున్నాను, మీ పార్టీగా నీకు తెలుసు మళ్ళీ వస్తున్నా కాబట్టి ఆలోచించుకో. ఆ నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే నన్ను ఓడించారో, ఎవరైతే నా ఎదుగుదలను ఓరట్లేదో, ఎవరైతే ఏ విధంగా అయితే పార్టీలో నేను చేరినప్పుడు అవహేళన చేశారో వారే ఈరోజు ఆ నియోజకవర్గంలో పెత్తనం చలాయిస్తున్న విషయాన్ని కూడా నువ్వు ఆలోచించాల్సిన విషయం కూడా అనిల్ కుమార్ నేను మనం చేస్తున్నాను. నన్ను ఓడించిన వాళ్ళని పార్టీలో చేర్చుకున్నారు, నన్ను ఓడించిన వారు ఈరోజు పెత్తనం చేస్తున్నారు. పెత్తనాల కోసం ఓడిపించడం దేనికి భయపడే పరిస్థితి కాదు. ఎవరు ఏం చేసినప్పుడు కూడా భయపడే పరిస్థితి కాదు. వాస్తవాలు అర్థం చేసుకోండి. ప్రజలు మభ్యపెట్టలేము, పేద వర్గాన్ని మభ్యపెట్టలేము. వాస్తవాలు ఇవాళ రేఖైనా తెలుస్తుంది. కుట్రల్ని కుతంత్రాలు ఏమాత్రం కూడా అవి ఉండలేవు. ఎంతకాలం కూడా నిలలేని పరిస్థితులు అగ్నంగా బయటపడే వాస్తవాలు అగ్నంగా బయటపడే పరిస్థితి ఉంటుందనే విషయం కూడా అనిల్ కుమార్కి నేను మనవి చేస్తూ చేయండి. మీరు ఒకటే మాటలు టికెట్ ఇస్తావు అంటున్నారు. ఒకవైపు సంపాదన మూటలు సంపాదించుకున్న మాటలు ఎక్కడ? ఆస్తుల మీద మీ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు మీ గవర్నమెంట్ మన గవర్నమెంటే ఉంది. ఎంక్వైరీ అయ్యింది ఆస్తుల మీద నా ఎన్ని ఆస్తులు ఉండో మీడియా బ్రహ్మాండంగా ఎంక్వైరీ వేసుకుంది. ఏం సంపాదించింది ఎవరు? మీరు ఎవరు మెప్పు కోసమో లేకపోతే ఎవరి యొక్క కోసం రాజకీయాలు చేయట్లేదు. నేనేంటో నా నియోజకవర్గ ప్రజలకు తెలుసు, నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు తెలుసు, నన్ను దగ్గర చూసేవాళ్ళకి తెలుసు. కానీ మీ మెప్పు కోసం రాజకీయాలు అవసరం లేదు. కాబట్టి నిందలు మానండి. ఎవరు మెప్పు కోసం మాట్లాడాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా కూడా బీసీ ప్రజలకు ఆలోచిస్తే చాలు. మరి ఎట్లున్నా నేను చేసేటువంటి పోరాటం కానివ్వండి, నా జీవితంలో చివరి శ్వాస వరకు కానివ్వండి, నేను బ్రతికున్నంతకాలం కూడా ఈ వర్గాల కోసం పనిచేస్తాను. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఎవరు ఏమనుకున్నప్పుడు కూడా నాకుంటూ ఒక విజన్ ఉంది, నాకంటూ ఒక ఆలోచన విధానం ఉంది. మీకోసం ఎవరు మెప్పు కోసమో పదవుల కోసమో డబ్బు కోసమో భయపడో ఏదో చేయాలతో అవసరం నాకు లేదు. కాబట్టి ఉన్న విషయాలు అర్థం చేసుకోండి. ఆ విషయాలను తప్పనిసరిగా కూడా బీసీ ప్రజలందరూ కూడా ఆలోచించమని కూడా నేను మనవి చేస్తున్నాను. 2014 సంబంధించి మా పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులే నేను చెప్పాను. ఇప్పుడు చూడటం కూడా జరిగింది. గెలిస్తే ఒకవేళ నా యొక్క నాయకత్వం బలపడుతుందని నా మీద నా యొక్క ఎదుగుదలను వారిన వాళ్ళు మా పార్టీకి సంబంధించిన వ్యక్తులు క్రాస్ ఓటింగ్ చేసి 4,700 సంబంధించి క్రాస్ ఓటింగ్ చేసి ఆ రోజు ఓడిపోవడం జరిగింది. 2019 సంబంధించి కూడా నేనేదో గెలవలేననే ఉద్దేశంతో టికెట్ ఇచ్చామనే పరిస్థితికి మాట్లాడుతున్నారు. వేరే అతను తీసుకొచ్చి మహేష్ రెడ్డి సంబంధించి మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఈ రాష్ట్రంలో 2014 సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి 30,000 పైచి ఓడిపోయిన కూడా టికెట్ ఇవ్వటం జరిగింది. నాకెందుకు ఇవ్వలేదు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, అవసరాలు రీత్యా అతను తీసుకొద్దామని మాట్లాడినప్పుడు నేను ఒకటే చెప్పాను,
మీరు ముఖ్యమంత్రి కావటమే ప్రధానం, ఈ రాష్ట్రం బాగుపడటమే ప్రధానం. మీరు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి అన్ని విధాలుగా మేలు జరుగుతుంది, వాళ్ళ అభ్యున్నతికి మీరు తోడ్పడటానికి విశ్వాసం నమ్మకం నాలో ఉందన్న. మీరు ఏది చెబితే అది చేస్తారని కూడా ఆ రోజు కూడా నేను బహిరంగంగా కూడా ప్రకటించింది. అందుకోసం ఈరోజు ఓడిపోయా అంటున్నారు. మరి 2009కి 1999 2049 గెలిచా కదా నేను. అదే వ్యక్తి మీద ఎవరైతే నా మీద ఓడిపోయారో ఆ వ్యక్తి మీద దగ్గర పోటీ చేసింది. అప్పుడు గెలవగలను, ఇప్పుడు ఎందుకు గెలవలేను? గెలిచేవాళ్ళకి టికెట్ ఇస్తా, ఓడిపోతాడు ఇచ్చామనేది అది కరెక్ట్ అయిన ఆలోచన కాదు, కరెక్ట్ అయిన పద్ధతి. ఓటమి గెలుపులో సహజం. నా జీవితంలో ఓటమి గెలుపులు చూశాను, గెలుపులు చూశాను, అనేక అవమానాలు చూశాను, అనేక ఇబ్బందులు చూశాను, అనేక బెదిరింపులు చూశాను. అన్ని విధాలుగా వణుకు. గెలిచినప్పుడు ఏదో పొంగిపోవడం కానీ, ఓడిపోయినప్పుడు ఏదో విధంగా ఉంటాయనేటువంటి నైతిక కలిగిన వ్యక్తిగా గెలిపోవటం సహజం. జరిగినటువంటి విషయం ఏంటంటే ఒక తడ గెలుస్తా, ఒక తడ గెలిపోవటం కాదు. మరి ఎలా ఉన్నాము, ప్రజలతో సంబంధాలు ఏంటంటే ముఖ్యంగా నాకు ఇది కరెక్ట్ అయినటువంటి ఆలోచనతో వాళ్ళు మాట్లాడేది కనపడలేదు. ఇప్పుడు సమాజంలో మార్పులు అనివార్యం. ఇప్పుడు ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అనేకమైనటువంటి మహానీయులు మనకి ఓటుకు కల్పించారు. మార్పు అనివార్యం. అంటే మార్పు అనేదండి అధికారంలో అందరూ కూడా, అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా, కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అన్ని వర్గాలు కూడా భాగస్వాములు కావాలి. అదే ఈరోజు పేద వర్గాలకు సంబంధించి మేమందరూ కూడా కోరుకునేది. రాజ్యాధికారంలో అంతర్భాగం కావాలా, జనాభా ప్రాతిపదికపై రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలన్నటువంటి ఆలోచనతో మేము చేస్తున్నాం. తదను కూడా అనేకమైన మార్పులు జరుగుతున్నాయి. బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ కానివ్వండి, లోకల్ బాడీస్ రిజర్వేషన్, అనేకమైనటువంటి రిజర్వేషన్ కల్పించినప్పటికీ గ్రామాల్లో మనం చూస్తున్నాం. పదవులు అయితే ఇస్తున్నారు కానివ్వండి, పదవులకు సంబంధించి గౌరవం గ్రామాల్లో పెత్తందారు పోవటం లేదు, గ్రామాలంటూ వర్గ స్వభావాలు పోవటం లేదు. ఎవరైతే మొట్టమొదటి అధికారం అనుభవించిన వాళ్ళో వాళ్ళే అనుభవించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ వర్గాలను మొత్తం కూడా కలుపుకొని పోవాల ఆలోచన కూడా, సమానం చూడాలని ఆలోచన కూడా చేయాల్సిన అవసరం లేదు. నేను ఒకటే మనవి చేస్తున్నాను, పదవి ముఖ్యం కాదు. పేద వర్గాలకి ఎవరు పదవి అవసరం, పదవి అనేది ఒక అవసరమైనప్పుడు పదవి ముఖ్యం కాదు. ఆత్మగౌరవం అనేది చాలా మనిషికి అవసరం. అది ఏ పదవిలో ఉన్నా, ఎంత స్థాయిలో ఉన్నా మేము చూస్తున్నాం. అంటే పేద వర్గాలకు సంబంధించి, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా అనేక విధాల ఇబ్బందులు ఉన్నాయి. ఈ సామాజికంలో ఉన్నటువంటి వైషమ్యాలు కానివ్వండి, సమాజం పోకడకు కానివ్వండి, నిరంతరం కూడా జరిగే ప్రక్రియ ఆ ఆత్మగౌరవం కోసం అనేది ప్రధానం. ఎందుకంటే ఈరోజు పేద వర్గాన్ని భిక్ష పెట్టుకునే వాడికి సంబంధించి కూడా ఆత్మగౌరవం ఉంటుంది. ఈరోజు ఒక పదవి ఇచ్చినప్పుడు ఆ పదవి సంబంధించిన గౌరవం కానివ్వండి, ఆ పదవి సంబంధించిన గుర్తింపు కానివ్వండి, ఆ పదవి సంబంధించిన అధికారం లేనప్పుడు పదవి ఒకటి, అధికారం ఒకటి అనుభవిస్తున్నప్పుడు దీన్ని ఏమనుకోవాలి మనం? ఈరోజు గ్రామాల్లో చూస్తున్న బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి నాయకత్వం ఎదగట్లేదు. ఈరోజు ఎక్కడి నుంచో నసరాపేట నుంచి తీసుకొచ్చేసి గురజాల్లో పెడితే నాయకులకు ఎదగలుగుతావా? ఇదేమో అనిల్ కుమార్కి అడుగుతున్నాను నేను. ఈరోజు నెల్లూరు నుంచి వచ్చేసి ఇక్కడ పెడితే నువ్వు నాయకుడికి ఎదగలుగుతావా? ఎందుకంటే నాయకత్వాన్ని ఏ పార్టీని పెంపొంది, నాయకత్వాన్ని ఏ మాత్రం కూడా కొన్ని వర్గాల తమ నాయకత్వాన్ని పెంపొందిస్తారు, కొంతమంది ఒప్పుకునే పరిస్థితి లేదు. పదవి కాదు ప్రధానమైనటువంటి ఆత్మగౌరవం ముఖ్యం. మతోసర గౌరవం ఉండాలా, మనిషిని మనిషిగా గమనించాలా, మానవ సంబంధాలు ప్రధానంగా ఉండాలా. అలాంటివి పెంపొందించినప్పుడు మాత్రమే తప్పనిసరిగా కూడా పేద వర్గాలు ఇవాళగా పరిపాలన ఐక్యతమైతే అర్థం చేసుకోగలుగుతాయి. ఇది అనివార్యం. ఎందుకంటే సామాజిక పోకడ సంబంధించి భవిష్యత్తులో కూడా ఈ వర్గాలు మొత్తం కూడా ఐక్యమైతే ఐక్యం కోరటం కోసం మేము ఏ పార్టీలో ఉండా, ఎక్కడుండా, ఏదో ఉన్నప్పుడు కూడా మా యొక్క దృక్పథాన్ని, మా యొక్క ఆలోచన దాన్ని మార్చుకునే పరిస్థితి లేదు. పార్టీలో మీరు చూస్తూనే ఉన్నారు జరిగేటువంటి పరిస్థితులు, పల్నాడులో జరిగేటువంటి పరిణామాలు కానివ్వండి, ఈ రాష్ట్రంలో జరిగే పరిణామాలు కానీ మీరు చూస్తూనే ఉన్నారు. ఆలోచిస్తున్నా. నేను మొట్టమొదటి ఎన్నిసార్లు చెప్పినా కూడా పరిస్థితిని బట్టి ఆలోచించి కార్యకర్తలతో కూడా అనేక సమావేశాలు ఏర్పాటు చేశాం. ఆ సమావేశాల్లో డిస్కస్ చేస్తున్నాం. ఏదైనా కార్యకర్తల యొక్క, ఎందుకంటే ప్రధానంగా మా నియోజకవర్గానికి సంబంధించి, పల్నాడుకు సంబంధించి, ఎందుకంటే నన్ను ఒక పేద వర్గానికి సంబంధించిన నన్ను కూడా గెలిపించారు, ఓడించారు. కాబట్టి ఆ ప్రజల యొక్క మనోభావాలు అర్థం చేసుకొని, ఆ ప్రజల యొక్క
అభిప్రాయం మేరకు నా యొక్క సహచరులు కానీ ఉండే మిత్రులకు సంబంధించినటువంటి అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. పెట్టారు కదా సార్ ఆత్మీయ సమావేశం, ఏం చెప్పారు కార్యకర్తలు? ఇదే చెప్పాం. పిడుగురాళ్ళలో పెట్టిన సమావేశం గురదాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, గురదాల్లో ఏ విధంగా మొట్టమొదటి నుంచి మన పార్టీకి సంబంధించినటువంటి అండగున్నా, ఏ విధంగా పార్టీకి సంబంధించి మనం పార్టీకి సంబంధించినటువంటి పటిష్ట కోసం తోడ్పాటు చేశాం, ఇప్పుడు ఏ విధంగా ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఏ విధంగా ఇబ్బందులు జరుగుతున్నాయి, వీటినట్టుగా అర్థం చేసుకొని మనమందరం కలిసిమెలిసి ఉండాలా. మీరు తప్పనిసరి మీ అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకోవడం జరుగుతున్న విషయం చెబుతుంది.